జిల్లా చేర్యాల్ మండలం షాబాష్ గూడెం గ్రామంలో చోటు చేసుకున్న భూమి వివాదం నేపథ్యంలో పోలీసుల ప్రవర్తనపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. బాధితులు గజ్జి కనకయ్య మాట్లాడుతూ సర్వే నెంబర్లు 667/B1, 650/A1, 651/E1, 670/A1లో కలిపి సుమారు 2 ఎకరాల 13 గుంటల భూమి తనకు సంబంధించినదని, ఆ భూమిని తన భార్య గజ్జి కవిత పేరుపై చేర్యాల్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చట్టబద్ధంగా నమోదు చేయించుకున్నట్లు తెలిపారు. అయితే గడిచిన సర్పంచ్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదనే కారణంతో గ్రామ సర్పంచ్ మేరబోయిన శైలం కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 14, 2026న మా భూమిలో బోరు వేస్తుండగా తమ భూమికి సంబంధం లేని గజ్జి కృష్ణమూర్తి, శ్రీరాముల కనకయ్య, సర్పంచ్ మేరబోయిన శ్రీశైలం కలిసి అకారణంగా మా యొక్క భూమిలో బోరు వేస్తుండగా మధ్యలో ఆపి దౌర్జన్యం చేశారు. అడిగితే తమపై దాడి చేసి దూషణలకు పాల్పడి ప్రాణహాని కలిగించేలా బెదిరించారని ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే 100 నెంబర్కు సమాచారం ఇచ్చి కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రారంభంలో పోలీసులు భూమి తమదేనని నిర్ధారించినప్పటికీ తరువాత కేసును సివిల్ వివాదంగా ముగిస్తున్నట్లు కానిస్టేబుల్ రాజయ్య ఫోన్ ద్వారా తెలియజేశారని బాధితులు తెలిపారు. అనంతరం మే 22, 2026న మళ్లీ పోలీస్ స్టేషన్కు రావాలని పిలిచిన నేపథ్యంలో గ్రామ పెద్దలతో కలిసి వెళ్ళగా కానిస్టేబుల్ రాజయ్య, ఎస్ఐ మహేష్ కలిసి తమ కుటుంబ సభ్యులతో అమర్యాదకరంగా ప్రవర్తించి లాఠీలతో బెదిరించి తప్పుడు న్యూసెన్స్ కేసులు పెడతామని హెచ్చరిస్తూ స్టేషన్ నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు. గ్రామ సర్పంచ్ మేరబోయిన శ్రీశైలం, శ్రీరాముల కనకయ్య, గజ్జి కృష్ణమూర్తి వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, వారిపై తక్షణ చర్యలు తీసుకొని రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. ఈ ఘటనపై ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. ప్రయత్నం చేసి దాడి చేశారు కూడా. దానికి సంబంధించిన జాగా మా తండ్రి అయిన బాలనర్సే దగ్గర నుంచి నా వాటాకు వచ్చినటువంటి భూమిని మా భార్య పేరు మీద చేర్యాలలో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి. దాదాపు 35 సంవత్సరాల నుంచి మా నాన్న కబ్జాలో ఉన్నాడు. తర్వాత మాకు వచ్చినటువంటి జాగాలో మేము సాగు చేసుకుంటూ ఉన్నాము. ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు వీళ్ళు. అటువంటిది అకారణంగా మొన్న జరిగిన ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో నాకు సపోర్ట్ చేయలేదనే ఉద్దేశపూర్వకంగా నేను ఎట్లయినా టార్గెట్ చేయాలని చెప్పేసి నా యొక్క ల్యాండ్ మీదకి వచ్చి పక్కనే ఉన్నటువంటి తన జాగా నాది అని చెప్పేసి మా యొక్క జాగాను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ దాదాపు ఎప్పుడు చూసినా ఒక 20-30 మందిని ఎంబడి వేసుకొని ఒక రౌడీలా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. దీనికి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం 14వ తారీఖు నాడు. 16వ తారీఖు నాడు వాళ్ళు ఎంక్వైరీకి రాగా చుట్టుపక్కల రైతులందరూ మాదేనని ఎంక్వైరీలో చెప్పేసిన తర్వాత 27వ తారీఖు నాడు మాకు కొమరవెల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి ఇది సివిల్ మ్యాటర్ కింద క్లోజ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. తర్వాత మా వ్యవసాయ భూమిలో మా పని మేము చేసుకుంటుండగా 22వ తారీఖు నాడు 22/5/2026 రోజున ఫోన్ చేసి మీరు ఎక్కడున్నా ఎమర్జెన్సీగా పోలీస్ స్టేషన్ రావాలి అని చెప్పేసి అనగానే ఎందుకు సార్ అని చెప్పేసి అడిగితే లేదు నువ్వు ఇక్కడ రావాలని ఏం చేసి గట్టిగా బెదిరిస్తే మా ఫ్యామిలీని, గ్రామ పెద్ద మనుషులు అందరినీ తీసుకొని కొమరవెల్లి పోలీస్ స్టేషన్ పోవడం జరిగిన తర్వాత ఎందుకు పిలిచారు సార్ అని చెప్పేసి అడిగితే ఎలాంటి కారణం లేకుండా మమ్మల్ని పిలిపించి ఎందుకు పిలిచారని చెప్పేసి అడిగినంత మాత్రాన మీరు అడగడం ఏంటి, ఈ రకంగా క్వశ్చన్ చేయడం ఏంటి, మీ ఫ్యామిలీ పైన నీ పైన కేసులు పెడదామని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ రమేష్ గారు మమ్మల్ని బెదిరించి లాఠీతో కొట్టి వేరే భాషతోటి మాట్లాడారు. సరే అని చెప్పేసి మా అమ్మ నాన్న మీద కేసులు ఎందుకు పెడతారు సార్ అని చెప్పేసి బదిలినాడంగా లేదు ఇమ్మీడియట్లీ ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి మీరు వెళ్ళిపోతే అప్పుడు ఆలోచిస్తా అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి మా గ్రామ పెద్ద మనుషులతోటి, మా కుటుంబం సభ్యులతోటి బయటకు వెళ్ళడం జరిగింది. తర్వాత సాయంత్రం మా భార్యతోటి మా గ్రామానికి సంబంధిత గ్రామ సర్పంచ్ పైన నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి శ్రీరాముల కనకయ్య, గజ్జి కృష్ణమూర్తి పైన పిటిషన్ ఇవ్వడం జరిగింది. వారితోటి మాకు ప్రాణహాని ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి ఆ పిటిషన్ తీసుకున్న తర్వాత
ఎప్పుడు అక్లాస్మెంట్ ఇవ్వడమే తప్పించి కానీ 2 సార్లు ఇస్తే ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. మోకం మీదకి వస్తే మాదే అని చెప్పేసి క్లియర్గా అందరు చెప్తా ఉన్నారు. కావున నేను దయచేసి ఏంటంటే ఈరోజు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని సందర్శించిన విషయం ఏంటంటే మాపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎస్ఐ గారి పైన తదుపరి ఆ సంబంధిత వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని చెప్పేసి కోరుతున్నాను. ఎస్ఐ గారు, కొమరవెల్లి ఎస్ఐ గారు రమేష్ గారు మా గ్రామ సర్పంచ్ మాటలు పట్టుకొని అతనికి ఆర్థికంగా తనకున్న పలుకుబడితోటి అతనికే సపోర్ట్ చేయగా, అలాగే మాకు నష్టం జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ వెళ్తే వారు మాపై కేసులు పెడతామని చెప్పేసి భయపెట్టడం, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ శ్రీశైలం, నిరమైన శ్రీశైలం మా వారితోటి సంబంధిత వ్యక్తులు పోలీసు ఎస్ఐ గారితో వాళ్ళందరితోటి నాకు నా కుటుంబ సభ్యులకు నా భార్యకు ప్రాణహాని ఉన్నది. కావున ఈరోజు ఈ మానవ హక్కుల సంఘం ద్వారా వాళ్ళపైన మేము సందర్శించిన విషయం ఏంటంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని మాకేమైనా జరిగితే కూడా వారిదే పూర్తి బాధ్యత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంబంధిత బాధితులపైన కఠినమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం